హాయ్ ఆల్ రివ్యూ ఆఫ్ మూవీ మృత్యుంజయ్ 2 అవర్స్ రన్ టైమ్ తో థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే హీరో జై అలియాస్ శ్రీ విష్ణు ఒక న్యూస్ పేపర్ ఏజెన్సీకి రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. అదే టైంలో ఇద్దరు చనిపోతారు. అవి మర్డర్సా లేక యాక్సిడెంటల్ డెత్ అనేది జైకి అనుమానం వస్తుంది. ఒకవైపు పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సీత, ఇంకోవైపు హీరో జై ఈ మర్డర్ మిస్టరీస్ ని ఎలా సాల్వ్ చేశారనేది మూవీ మిగతా స్టోరీ. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. సింపుల్ అండ్ రొటీన్ స్టోరీ అయినా స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ గా రాసుకున్నారు. చాలా వరకు సీన్స్ వర్కౌట్ అయ్యాయి. రన్ టైం కూడా తక్కువే ఉండటం, ఏ సాంగ్స్ పెట్టకుండా ఫస్ట్ హాఫ్ లో డెత్స్ జరగటం, దానిపైన హీరోకి అనుమానం రావటం, తర్వాత మిస్టరీని క్లూస్ తో ఎలా కనిపెట్టాడనేది స్క్రీన్ ప్లే ప్రెజెంట్ చేశారు. కానీ ఏదైతే క్లూస్ తో కనిపెడతాడో కొన్ని చోట్ల హీరో అప్లై చేసిన లాజిక్ కన్విన్సింగ్ గా అనిపించలేదు. పోలీసుల సైడ్ నుంచి ఏం ఇన్వెస్టిగేషన్ లేకపోవటం, సింపుల్ గా యాక్సిడెంటల్ డెత్ అని కేసు క్లోజ్ చేయటం, క్లైమాక్స్ కానీ మళ్ళీ సీన్ లోకి పోలీసులు ఎంటర్ అవ్వరు, కిల్లర్ ఏ సీసీటీవీలో కనిపించకపోవటం, లాస్ట్ కి హీరో కిల్లర్ ని కనిపెట్టడం కూడా లాజిక్ పక్కన పెట్టి చూస్తే తప్పిస్తే అంతగా కనెక్ట్ అవ్వదు. లాజిక్ లెస్ సీన్స్ అనిపించాయి. ట్విస్ట్లు ఏం లేకపోవటం, హీరో చేసిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొంతవరకు బానే ఉంది. కాలభైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. స్టార్టింగ్ లో ఎమోషనల్ సీన్స్ పెట్టినా అంతగా కనెక్ట్ అవ్వలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో శ్రీ విష్ణు డీసెంట్ గా చేశాడు. హీరోయిన్ రెబ్బా ఏసీపీ సీతగా చేసిన క్యారెక్టర్ స్కోప్ ఏమంత లేదు. విలన్ గా చేసిన పర్సన్ ని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ఓవరాల్ గా నాకైతే ఈ మూవీ యావరేజ్ అనిపించింది. కొన్ని లాజిక్ లెస్ సీన్లు ఉన్న స్క్రీన్ ప్లే, స్టోరీ, నరేషన్ ఎంగేజింగ్ గానే ప్రెజెంట్ చేశారు. ఒకసారి ట్రై చేయొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.